నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తూ ఉన్నారు. మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన, బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు. ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో 34% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని 2% తగ్గే విధంగా 32% వచ్చే విధంగా బీసీలకు చేరుస్తూ ఉన్నారు. ఇది అసదుద్దీన్ ఓవైసీ యొక్క పార్టీకి లబ్ధి చేకూరైంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బీర్ అలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. 47లో స్వాతంత్రం వస్తే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండోసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మీరు ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను. నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో, దుందుడుకు విధానంతో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి, అవాక్కులు చెవాక్కులు పేలే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కూడా ఊడిపోతాయి. రాహుల్ గాంధీ కాదు, ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ 3 రాష్ట్రాలలో రక్షించలేరు, గెలిపించలేరని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అది తెలంగాణలో కావచ్చు, అది కాంగ్రెస్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు. ఒక్క రాహుల్ గాంధీ కాదు, 1000 మంది రాహుల్ గాంధీలు వచ్చినా, 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఈ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం ఖాయమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.